జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ బిడ్డ మీ కళ్ళ ముందే పుట్టి పెరిగి మీకు అండగా నిలబడి 24 గంటలు మీ సమస్యల పరిష్కారం కోసం తాపత్రయపడుతున్న నవీన్ యాదవ్ను ఈనాడు ఈ ఎన్నికల బరిలో దించి ఈ ఎన్నికల ప్రచారంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు సోమాజిగూడ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరిమణి సంగీత యాదవ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, యువమిత్రులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పెద్దలు, మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని వేలాది మెజారిటీతో గెలిపించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, మా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. సాయంత్రం 6 గంటల నుంచి మా అక్కలు ముఖ్యంగా ఈటీవీ, మా టీవీ సీరియళ్ల కోసము ఇంటికాడ ఉండకుండా ఇంటి ఆయన కోసం, పిల్లల కోసం వంట ఆలస్యం అయినా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని మా ఆడబిడ్డలందరూ కూడా కంకణం కట్టుకొని ఇక్కడ ఉండి వేలాది మంది ఇంత రాత్రి అయినా అండగా నిలబడ్డారు అంటే నవీన్ యాదవ్ విజయం ఖాయమైపోయింది. లెక్క పెట్టుకోవాల్సింది ఎన్ని వేల మెజారిటీ అనేది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. బీఆర్ఎస్ వాళ్ళు గల్లి గల్లికి వస్తున్నారు, బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు. బామ్మార్దులు ఇద్దరు కలిసి బిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు వారసులైన బామ్మార్దులు ఇవాళ ఆటోలల్లా తిరిగి గల్లీలల్లా మీకు అందరికీ పొర్లుడు దండాలు పెడుతురు. నేను ఒక మాట అడగదలుచుకున్న ఈడున్న మా యువకుల్ని, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు, 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఏనాడన్నా మీ బస్తీకి వచ్చిండ్రా? ఏనాడన్నా మిమ్మల్ని కలిసిర్రా? ఏనాడన్నా మీతో మాట్లాడినరా? ఏనాడన్నా బెంచ్ కారు దిగి ఆటో ఎక్కినరా? ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీల ఆటో ఎక్కి తిరుగుతుర్రు. ఎన్నికలు అయిపోయే లోపల ఆటోలో తిరుగుడు కాదు, అంగిలాగు చించుకొని అమీర్పేట చౌరస్తలా మైత్రి వనం దగ్గర గంతులు వేయాల్సి వస్తుంది. ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగబెట్టి మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అంటారు ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని. ఆటో సోదరులకు న్యాయం అని చెప్తే, చేయమని చెప్తే తప్పు లేదు. మా ఆటో సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు, బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తీ తిరుగుతురు. మా అక్కల్ని అడగదలుచుకున్నా, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లోనే ₹1 మీ దగ్గర అడిగినరా అక్క? వాళ్ళ పాలనలో అమ్మగారింటికి పోవాలన్నా, బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటి ఆయన దగ్గర కిరాయి పైసలు అడగాలి. అమ్మని చూడాలంటే కూడా ఇంటి ఆయన నగదు ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఇంటి ఆయన అక్కడ ఆఫీసుకు పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి పోయి అమ్మతో జరసేపు కూర్చొని మాట్లాడొచ్చే పరిస్థితి ఉంది. బిడ్డను మనవిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం, మనవడో మనవరాలకో ఇంత ముద్దు పెడతాం, ఓ చాక్లెట్ ఇచ్చొద్దాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గాడి ఇట్లా చెయ్యడ్డం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు. నిజం కాదా అక్క?
మరి ఆ దరిద్రులకు కడుపు మంట ఏంది? ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటున్నారు. గింత దుర్మార్గులు ఎవడన్నా ఉంటాడా? 2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇయ్యలే. అంటే ఇల్లు నడిపేటోళ్ళు, ఇల్లు చక్కదిద్దేటోళ్ళు, సంసారాన్ని సాగదీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం, మా కొండ సురేఖమ్మని ఇవాళ మంత్రిని చేసినాం. మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆడవాళ్ళకు అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత చెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరూరు తిరుగుతుంది ఈ దరిద్రులు చేసిన మోసానికి. మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా? మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందుకొక్కులాగా ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించిండ్రు. జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు, నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిరని వాళ్ళ సొంత ఆడబిడ్డ చెప్తుంది. ఏ ఆడబిడ్డ అయినా తండ్రి క్షేమము, సోదరుడి అభివృద్ధి కోరుకుంటుంది. ఏ ఆడబిడ్డ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటుంది. అత్తగారింటి కాడ కష్టం వస్తే అమ్మకు పోయి చెప్పుకోవద్దు, ఇచ్చిన కాడ పెరిగిన కాడ చిన్నతనం దేవొద్దని కష్టాలను అనుభవిస్తారు. కానీ ఇవాళ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లకు వచ్చి వీళ్ళు దరిద్రులు, నీచులు, దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగనమ్ముతున్నారు. సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇడిచిపెట్టిందని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాలనా? ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఇంటి గౌరవం తగ్గించుకుంటుందా? ఇవాళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు, దొంగలని చెప్తున్న మాట నిజం కాదా? ఇవాళ అందుకే ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలంటే పడనే పడదు. వాళ్ళ నాయన మంత్రియలే వాళ్ళ కొడుకు వచ్చి ఇవాళ బస్సు రద్దు చేయమని అంటుండు దుర్మార్గుడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండని అడుగుతున్నాడు ఒక ఆయన. నేను అడగదలుచుకున్నా. మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, సంవత్సరం తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా? 10 ఏళ్ళు మీరు రేషన్ కార్డులు ఇవ్వకపోతే పేదోళ్ళందరికీ రేషన్ కార్డు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇయ్యలేదా? ఇవాళ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే అవి దానా పెట్టనికి వనుకొచ్చినాయి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే సంటి పిల్లలకు కూడా సన్న బియ్యం బుక్కెడు బువ్వ పెడుతురా లేదా మా అక్కలు చెప్పాలి. మా అక్కలు ఆలోచన చేయాలి. ఇవాళ సన్న బియ్యం మనిషికి 6 కిలోలు, 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఈ ప్రభుత్వంలో సోనియమ్మ ఆశీర్వాదంతో మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీ ఇంట్లో సన్న బియ్యం ఇచ్చిన మాట నిజం కాదా? ఇవాళ పేదోళ్ళు కూడా ఇవాళ మంచి అన్నం తినాలి, పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి. మన జీవితం ఎట్లో గట్ల గడిచిపోయింది, ఆ పిల్లలన్న బాగుండాలని ఇవాళ మీకు సన్న బియ్యం నేను ఇయ్యలేదా అక్క? ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా మీకు ఇయ్యలేదా? ఇవాళ ఆర్టీసీలో బస్సు మీకు ఉచితం ఇయ్యలేదా? మరి ఇవాళ మీ బస్తీలలో అభివృద్ధి పనులు చేయాలని నేనంటే ఎవరన్నా మీ మనిషి, మీ సిపాయి ఉండాలనా లేదా? ఇవాళ మీ తరఫున మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలనా లేదా? మీరు ఆలోచన చేయరు. ఇవాళ వాళ్ళు అంటారు సెంటిమెంట్ అని. ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా. 2007లో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువబడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయన గుండె ఆగి చచ్చిపోతే పీజేఆర్ ఈ హైదరాబాదు నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడిసేసుకోనికే మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి. ఆయన పీజేఆర్ గుండె ఆగి చచ్చిపోతే బద్ద వైరి పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు,
పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేని చేయమని చెప్పిండు. బీజేపీ వాళ్ళు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఆనాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను గెలవనికపోతే ఇంటి ముందల గేట్ కాడ 3 గంటలు నించోబెట్టిండు ఎర్రటి ఎండల. ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈయనే ఉన్నది, అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది. ఆ ఎల్లా ఎన్నికలు వద్దు, మా బాపు చచ్చిపోయిండు, మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు, చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు, చంద్రశేఖరరావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడిగితే 3 గంటలు ఎండకి నిలబెట్టి వెనక్కి పంపించిండు. కానీ కనికరం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి, ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ వచ్చి సెంటిమెంటు ఇవాళ ఓటేయండి అని అడుగుతారు. నేను అడుగుతున్నా సన్నాసిని, 3 సార్లు జూబ్లీహిల్స్లో మిమ్మల్నే గెలిపించారు కదా, 2 సార్లు నీ అయ్యని ముఖ్యమంత్రిని చేసిండ్రు, నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా, ఎన్నడన్నా ఈ బస్తీలకు వచ్చినవా? గాయల్లో వాన వస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండి వచ్చి బస్తీలలో తిరిగిన, అమీర్పేట చౌరస్తాలో నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది, కృష్ణకాంత్ పార్కు నుంచి యూసుఫ్ కూడా, వెంగళరావు నగర్, సోమాజిగూడ, అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్లలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇండ్లకు నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా. మున్సిపల్ మంత్రిగా ఎన్నడన్నా వచ్చిండా? గాలి మోటార్లో తిరిగిండు, బెంజ్ కార్లో తిరిగిండు. ఇవాళ మాత్రం రబ్బర్ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు. ఆటోలలో తిరిగి ఏం చెప్తుండే? ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? అందుకే వాళ్ళని బిల్లా రంగాన్ని దొంగలతో పోల్చిన. మీరేమంటారు సోదరులారా? బిల్లా రంగాలే కదా. ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోలు చూసి కట్టే భాష సినిమాలో కట్టేస్తారు కదా, గట్ల కట్టేసి కరెంటు షాకు పెట్టుర్రి. 10 ఏళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగుర్రి. 2 సార్లు ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగురు. ఇవాళ కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు వస్తే శ్రీ గణేష్ను గెలిపిస్తే 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 30 ఏళ్ల నుంచి తీరని సమస్యల్ని ఆర్మీ వాళ్ళతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం. అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి ఇవాళ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 20 నెలల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎన్నుకున్న నాటి ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఒక్కనాడైనా ఒక్క కాగితం ఇచ్చిండా? మా జూబ్లీహిల్స్లో సమస్యలు ఉన్నాయి, మా సోమాజిగూడల సమస్యలు ఉన్నాయి, మా వెంగళరావు నగర్లో సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా బోడబండల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా యూసుఫ్ గూడల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా షేక్పేటలో మా మైనారిటీ సోదరులకి ఏమైనా చేయమని ఒక కాగితం ఇచ్చిండా? కాగితం ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నడైనా ప్రభుత్వాన్ని అడిగిండా? ఎన్నడైనా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నోరు తెరిచిండా? మరి ఇవాళ ఈ 2 నెలల దాదాపుగా 300 నుంచి 400 కోట్లు ఈ బస్తీలలో ఇవాళ పనులు మంజూరు చేసినాం. పనులు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే మీ తరఫున మాట్లాడేటోడు, మీ సమస్యల్ని పరిష్కరించేటోడు, మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించండి. ఏ చిన్న తప్పిదం చేసినా వాళ్ళు కన్నీళ్లు పెడితే నమ్మకండి. ఇవాళ కన్నీళ్లతోని మనల్ని మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు. కానీ ఇవాళ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీహిల్స్ యొక్క డెవలప్మెంట్ను ఆపుకోకండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి, నాకు కుడి భుజం కావాలి, నాకు అండగా నిలబట్టోడు కావాలి, మీ సమస్యలు తెలిసినోడు కావాలి. మీ సమస్యలు తెలిసినోడు అసెంబ్లీకి పంపిస్తే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత నాది. ఇవాళ వాళ్ళు ఒక్కటే మీకు ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేయాలని
మీరు తింటున్న సన్నబియ్యం నోటికాడి బుక్క గుంజుకోవాలని మీ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఇవాళ రద్దు చేయించాలని మీ కరెంటు కనెక్షన్ పీకేయాలని మా ఆడబిడ్డలు బాజాప్తా బస్సులో బరాబర్ తిరుగుతుంటే కడుపు మండి ఇవాళ ఆడబిడ్డలకు కూడా అన్యాయం చేయడానికి బయలుదేరిండ్రు. ఇవాళ దుర్మార్గులు సొంత ఇంటి ఆడబిడ్డనే ఇవాళ బజార్లో కన్నీటు పెడుతుంటే కనికరం లేని మనుషులు మా అక్కల సమస్య తెలుస్తుందా వాళ్లకు? అందుకే మా ఆడబిడ్డల్ని ఒకటే మాట నేను అడుగుతున్నా, నవీన్ను ఆశీర్వదించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. 2014, 2018, 2023 3 సార్లు నవీన్కి అవకాశం రాలే. ఆనాడు అజరుద్దీన్కు పార్టీ టికెట్ ఇస్తే అండగా నిలబడ్డాడు. అజరుద్దీన్ వెనకాల తోడు ఉండి పార్టీ లైన్లో పనిచేసిండు. అందుకే ఇవాళ అజరుద్దీన్ను ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన, కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇవాళ అజరుద్దీన్ మంత్రిని చేసి మీ ముందరికి తీసుకొచ్చిన. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మడమ తిప్పదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అజరుద్దీన్ మంత్రిని చేసి మీ సోమాజు కూడా చౌరస్తకు తీసుకొచ్చి నించోబెట్టిన. మీరు ఒక్క ఓటేస్తే మీకు 2 సేవకులు దొరుకుతారు. ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా, 2 అజరుద్దీన్ మంత్రిగా మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. వీళ్ళే కాదు, మా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మీకు అండగా నిలబెట్టి మీ సమస్యల్ని పరిష్కరించిపించే బాధ్యత నాది. మా సంగీతమ్మ చిన్నగా వచ్చి షోలో చెప్తుంది, అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఉండ్రు, ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నా అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్కు నవీన్ యాదవ్కు, అనిల్ యాదవ్కు, వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను వచ్చి నేను ప్రారంభించే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇంత రాత్రైనా మా అండగా నిలబడ్డ సోదరులను, మా యువ మిత్రులను, మా ఆడబిడ్డలను, ఈ బస్తీలలో కష్టాలలో మునిగి తేలుతున్న మా పేదల్ని, ముఖ్యంగా మా సినిమా కార్మికులని, ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరిని ఆదుకునే బాధ్యత నాది. ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇంకా 3 ఏళ్ళు కాదు, ఆ తర్వాత 5 ఏళ్ళు, మొత్తం 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీ సమస్యలు పరిష్కరిస్తుంది, మీకు అండగా తోడుగా ఉంటుంది. మీరందరూ ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి, అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ నాకు మాట ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు, ఈ రోజు నుంచి మీరు నిద్రపోవద్దు, ఈ రోజు నుంచి ఒక్క నిమిషం వృధా చేయొద్దు. ప్రతి ఒక్కరూ మీరే కథానాయకులై 407 బూతులు జూబ్లీహిల్స్లో ఉండి ప్రతి బూతులో మీరే కార్యకర్తలు కథానాయకులై, మీరే రేవంత్ రెడ్డిలై, మీరే నవీన్ యాదవ్లై అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడనే విజయోత్సవ సభ నిర్వహించుకుందాం, మీ సమస్యల్ని తెలుసుకుందాం, మీ సమస్యల్ని పరిష్కరించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, వీడికి వచ్చిన సోదరులందరూ గట్టిగా అంటే ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళ గుండెలు అదరాలి, ఉలిక్కి పడి నిద్ర లేవాలి, రాత్రికి కలలో కూడా మీరే గుర్తు రావాలి. సరేనా? 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 రెడీ? రెడీ అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. వెనకాల ఉన్నోళ్ళు, దూరంగా ఉన్నోళ్ళు కూడా నాకు కనిపిస్తారు, ఇక్కడ కూడా ఉన్నోళ్ళు. వేదిక మీద ఉన్న మంత్రులకేం మినాయింపు లేదు, మంత్రులు కూడా చేయెత్తాల్సిందే. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.
హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ ముమ్మరంగా చేస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొని నవీన్ యాదవ్ కు ఓటు వేయాల్సిందిగా కూడా చెప్తూ ఉన్నారు. అటు నవీన్ యాదవ్ అలాగే అజారుద్దీన్ కూడా ఇద్దరూ కలిసి సేవలు అందిస్తారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్న పరిస్థితి. సీఎం రోడ్ షో చాలా మంది ప్రజలు కూడా అక్కడ హాజరైన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తుంది. అక్కడ జనసందోహం గనక గమనించినట్లయితే ఇప్పటికే రోడ్ షోలో సీఎంతో పాటు అటు మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యారు. ఇప్పటికే నవీన్ యాదవ్ కు సంబంధించి కూడా ప్రచారంలో అన్ని మంత్రులు అలాగే అందరూ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో ముమ్మరంగా సాగుతున్నారు. ఇంటింటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రోడ్ షోలో నవీన్ యాదవ్ కు ఓటు వేయాల్సిందిగా కూడా ప్రజలను అభ్యర్థిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే సోమాజిగూడలో ప్రజెంట్ రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. అటు నవీన్ యాదవ్ అలాగే అజారుద్దీన్ ఇరువురు కలిసి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సేవలు అందిస్తారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితి మొత్తంగా మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఆనందోత్సాహాలతో అటు ప్రజలు అందరూ కూడా అన్ని విడిచిపెట్టి రోడ్ షోను సక్సెస్ఫుల్ చేశారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కార్నర్ మీటింగ్స్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ వస్తున్నారు. అయితే ఇవాళ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎర్రగడ్డ డివిజన్ లో పలు కాలనీల్లో పర్యటించారు. అటు మంత్రి పొన్నం కావచ్చు, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు కూడా ఈ పర్యటనలో ఈ ప్రచారాల్లో ముమ్మరంగా సాగుతూ ఉన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క మంత్రి అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రజలను కోరుతున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ కు ధీటుగా అటు బీఆర్ఎస్ కూడా ప్రచారంలో సాగుతూ ఉంది. అయితే స్వయంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకు వెళ్తున్న పరిస్థితి. సీఎం రోడ్ షోలతోటి అటు రోడ్లపై జనాలు భారీగా గుమిగొండ పరిస్థితి. అటు ప్రజలంతా కూడా సీఎం రోడ్ షోను తిలకించేందుకు వేలాదిగా తరలి వచ్చారు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైనట్టే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిల్లా రంగాల ఆటోలో తిరుగుతున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ కు చురుకులు అంటించారు.